అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక ఉపాధి శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు. అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, అవగాహనతో పనిచేస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ జిల్లాలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో మేడే అనగానే ముఖ్యంగా కార్మికుల యొక్క ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ దానికోసం జరిగిన పోరాటం అది గుర్తొస్తుంది. ఇక నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చెప్తారు 1886లో చికాగోలో జరిగిన ఆ పోరాటం. అయితే అంతకు ముందు నియర్లీ 10 స్ట్రైక్ ఫస్ట్ మే రోజు జరిగింది 1886లో. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేడే జరుపుకుంటున్నాం. అండ్ ఆ స్ట్రగల్ నుంచి ఫర్దర్ గా ఈ 888 రూల్, ఇందాక యాంకర్ చెప్పారు క్లియర్ గా 888 రూల్ అంటే 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ స్లీప్ అండ్ 8 hours ఫర్ పర్సనల్ లైఫ్. అదే కాకుండా అది మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం డైరెక్టర్ ప్రిన్సిపల్ గా. ఆర్టికల్ 42లో ఉంటుంది, జస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆ కంపెనీ లేబర్స్ కి ఆ సేఫ్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత. సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన సభ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి అలాగే నేనే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఎన్నో డేలు చేసుకుంటాం, బర్త్డే చేసుకుంటాం, మరి రకరకాల డేలు చేసుకోవడం జరుగుతుంది. కానీ అన్ని డేల కంటే ఇంపార్టెంట్ కాలం ఉండేది, ఆ ఫ్యామిలీకి ఆధారం అంటూ ఉండేది. ప్రాణాలు పోయినా కానీ ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వకపోవడం. జనరల్గా మేము ఏదైనా ఇబ్బంది వస్తే అట్లాంటప్పుడు మేము పోయినా మమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడకుండా అప్డేట్ చేస్తారు. డైరెక్ట్గా అసలు మాట్లాడేవాడు అక్కడ ఇష్యూ బట్టి పొలిటికల్ కానీ సామాజికంగా కానీ ఎవరైనా వెళ్తే దాన్ని న్యాయం చేయాలనే చూడాలి కానీ తప్పించుకోవడానికి మరి చూడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించి ఆ ఫ్యామిలీ కానివ్వండి మరి అక్కడ ఉన్న వాళ్ళకి సహకారము అందిస్తే మరి సేవా భావంతో మనం ముందుకెళ్ళాలి. సరైన న్యాయం జరగాలి. జీతం తక్కువ, పని సమయం కానీ పని ఎక్కువ పుట్టిన వల్ల చాలా ఇబ్బంది పడతాయి. కొన్ని కంపెనీలు అయితే మరి పొల్యూషన్తో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మరి కంపెనీ మరి భరించాలి. హెల్త్ ఇష్యూ మనం వచ్చింది రీజన్ ఎట్లా కంపెనీ వల్లనే వచ్చింది కాబట్టి మరి ఏజ్కి తగ్గ భారం వేసి పిల్లల భవిష్యత్తు కూడా ఉండకుండా అవుతుంది. అలాంటివి కూడా మనం అందరం కూడా అరికట్టాలి. ఎక్కువ మందికి ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ దగ్గర కూడా పిల్లల్ని పెట్టి డబ్బులు సంపాదించే వ్యాపారం కూడా చేస్తున్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గ్రహించి అట్లాంటి పిల్లల్ని అక్కడ ఉంచకుండా మరి అక్కడ ప్రోత్సహించే వాళ్ళ పైన కానివ్వండి కర్షకుడు, ఈ రెండు మాత్రం జోడే ఎత్తుల్లాగా ఉండి దేశాన్ని రక్షిస్తుంది.
ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంది. కార్మికులు లేకపోయినా ఏం పని చేయలేము. చిన్న సూది కానీ గుండు సూది కానీ కావాలంటే కార్మికుడే మరి దాన్ని తయారు చేయాలి. దానివల్ల ఎన్నో ఉపయోగాలు. మరి ఇలా చేసే ప్రతిదీ చేస్తూ ఈరోజు విమానాలు కూడా మరి తయారవుతుందంటే కార్మికులే మరి దాన్ని సాగి మరి వాళ్ళ ప్రాణాలను ముందు పెట్టి మన కోసం సైనికులు